నాకు టిఫిన్స్‌లో అయితే బోండా, మైసూర్ బోండా అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఫస్ట్ టైమ్ మైసూర్ బోండా ట్రై చేశాను. హాయ్ ఎవ్రీవన్! ఈరోజు చెప్పాను కదా! మరి మైసూర్ బోండా ఇంట్లో ఫస్ట్ టైమ్ ట్రై చేశానని చెప్పి. అండ్ ట్రస్ట్ మీ, అదైతే సూపర్ సాఫ్ట్, క్రిస్పీ అండ్ డెలీషియస్‌గా టర్న్ అవుట్ అయిందనమాట. మరి మీరు కూడా సింపుల్ హోమ్‌మేడ్ ఇలా టిఫిన్స్ ఏమైనా తయారు చేసుకోవాలి, ఎస్పెషల్లీ మైసూర్ బోండా అనుకుంటే ఈ రెసిపీ అయితే డెఫినెట్‌గా మీకోసమే. మరి ఈ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? సో, ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఒక కప్పు మెజర్మెంట్ కింద పెట్టుకుందాము. సో, ఒక కప్పు మైదా పిండి వేసుకొని, అదే కప్పుతో కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ అది మీకు టైట్‌గా అనిపించి బోండా బ్యాటర్‌లా రాలేదు అనుకుంటే కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ మిక్స్ చేసుకున్న బ్యాటర్‌ని మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. 10 మినిట్స్ తర్వాత కొంచెం పులుస్తుంది కాబట్టి ఆ తర్వాత మనం కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని తర్వాత లాస్ట్‌గా జీరా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇది ఇన్స్టెంట్ బ్యాటర్ కాబట్టి మనం ఒక 10 మినిట్స్ ఇలా గ్యాప్ ఇస్తూ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అదే నిన్నే కలిపేసుకుంటే మనకు ఆల్రెడీ పులిసిపోయి ఉంటుంది కాబట్టి బోండా బాగా వస్తుంది. ఇలా 10 మినిట్స్ మనం గ్యాప్ ఇచ్చి మనం బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటే సేమ్ మనం ముందు రోజు కలిపిన బ్యాటర్ లాగే టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో, అందుకే ఇలా చేస్తున్నాం. సో, 10 మినిట్స్ తర్వాత బోండాలు అనేవి మనం వేడి ఆయిల్లో వేసుకొని తీసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీర్చదు అనమాట. సో, బోండాలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే నా ఫేవరెట్ టొమాటో అండ్ ఆనియన్ చట్నీతో ఇది తింటే అద్దిరిపోతుంది. మరి ఆ చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉందన్నమాట. ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.